మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్యమైన సహవాసం మనందరికీ ఇప్పుడు ఎల్లప్పుడూ ఈ కార్యక్రమం అంతా తోడై ఉండునుగాక. ఆమెన్. దేవుని బిడ్డ, మనము అనేక దినాలుగా బైబిల్ని ధ్యానం చేసుకుంటూ వస్తున్నాం. మనము ఆదికాండం నుండి ప్రకటన గ్రంథం వరకు ప్రతి వచనాన్ని మనం ధ్యానం చేయబోతున్నాం. అందుకనే ఈ కార్యక్రమం పేరు ది బైబిల్ అని పెట్టబడింది. దేవుని బిడ్డ, ఈ కార్యక్రమం ద్వారా మనము బైబిల్ని ప్రతిరోజు ప్రతి వచనాన్ని ధ్యానం చేసుకుంటూ వెళ్ళబోతున్నాం. కాబట్టి మీరు ఈ కార్యక్రమాన్ని చాలా శ్రద్ధగా, జాగ్రత్తగా బైబిల్ ప్రకారంగా మనము చేస్తూ ఉండగా మీరందరూ దీన్ని చూడాలని మిమ్మల్ని వేడుకుంటున్నాను. దేవుని బిడ్డ, ఈ దిన ధ్యానం కొరకు మనము ఆదికాండం 1వ అధ్యాయం 9 నుండి 13 వచనాల వరకు మనం ధ్యానం చేయబోతున్నాం. ఇక్కడ రాయబడింది, దేవుడు ఆకాశము క్రిందనున్న జలములొక్క చోటనే కూర్చోబడి ఆరిన నేల కనబడునుగాక అని పలుకగా ఆ ప్రకారమాయెను. దేవుడు ఆరిన నేలకు భూమి అని పేరు పెట్టెను, జలరాశికి ఆయన సముద్రములని పేరు పెట్టెను. అది మంచిదని దేవుడు చూచెను. దేవుడు గడ్డిని, విత్తనములిచ్చు చెట్లను, భూమి మీద తమ తమ జాతి ప్రకారము తమలో విత్తనములు గల ఫలమిచ్చు ఫలవృక్షములను భూమి మొలిపించునుగాక అని పలుకగా ఆ ప్రకారమాయెను. భూమి గడ్డిని, తమ తమ జాతి ప్రకారము విత్తనములిచ్చు చెట్లను, తమ తమ జాతి ప్రకారము తమలో విత్తనములు గల ఫలవృక్షములను మొలిపింపగా అది మంచిదని దేవుడు చూచెను. అస్తమయమును ఉదయమును కలుగగా 3వ దినమాయను. దేవుని బిడ్డ, ఈ వాక్యం మనకు అర్థం కావాలి అనంటే పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఈ వాక్యాన్ని మాట్లాడాలి. కాబట్టి ఆయన మనతో మాట్లాడలాగున దయచేసి అందరి కళ్ళు మూసుకోండి, ఈ ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధ గొప్ప దేవా, మీకు వందనాలు, మీకు స్తుతి, మీకు స్తోత్రం. ప్రభా యేసుక్రీస్తు ప్రభా, మీకు వందనాలు, మీకు స్తుతి, మీకు స్తోత్రం. పరిశుద్ధాత్మ, మీకు స్తుతి, మీకు స్తోత్రం. తండ్రి, ప్రియమైన పరలోకంలో ఉన్న పరిశుద్ధ తండ్రి, యేసయ్య నామంలో మీ సన్నిధిలోకి మేము వస్తున్నాం నాయన. తండ్రి, మా పాపములు క్షమించండి నాయన. ముందుగా మా సమస్త పాపాలు క్షమించండి. మీ కుమారుడు మా ప్రభు అయిన యేసయ్య రక్తంతో మమ్మల్ని కడగండి తండ్రి. మమ్మల్ని పవిత్రపరచండి, పరిశుద్ధపరచండి తండ్రి. పరలోకపు తండ్రి, ఈరోజు మీ రక్తంతో మమ్మల్ని కడిగి శుద్ధి చేసినందుకు వందనాలు అయ్యా. ప్రత్యేకంగా నీ వాక్యాన్ని మేము ధ్యానించబోతుండగా మీ వాక్యం ద్వారా నాతో, ఈ వాక్యం వింటున్న ప్రతి కుమారుడు కుమార్తెతో మాట్లాడమని యేసు నామంలో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. దేవుని బిడ్డ, ఈ వాక్యాన్ని నేను ఒకసారి చదువుతాను. దయచేసి మీ బైబిల్స్ ఓపెన్ చేసి చూడండి. ఆదికాండం 1వ అధ్యాయం 9వ వచనం. దేవుడు ఆకాశము క్రిందనున్న జలములొక్క చోటనే కూర్చబడి ఆరిన నేల కనబడును గాక అని పలుకగా ఆ ప్రకారం ఆయను. దేవుడు ఆరిన నేలకు భూమి అని పేరు పెట్టెను, జలరాశికి ఆయన సముద్రములని పేరు పెట్టెను. అది మంచిదని దేవుడు చూచెను. దేవుని బిడ్డ, మనము ఆదికాండం 1వ అధ్యాయం ధ్యానం చేస్తున్నాం. ఈ ఆదికాండం 1వ అధ్యాయంలో దేవుడు 6 రోజుల్లో సృష్టిని చేశాడు. ఈ సృష్టిలో అదృశ్యంగా ఉన్న సమస్తము మొత్తము 6 రోజుల్లో దేవుడు సృష్టి చేసినట్లుగా ఆదికాండం 1వ అధ్యాయం చెప్తుంది. 6 రోజులు అంటే మొదటి రోజు ఆదివారం, 2వ రోజు సోమవారం, 3వ రోజు మంగళవారం, ఇలా చూసుకుంటా శుక్రవారం వరకు ఆయన సృష్టిని చేశాడు. ఆదివారం రోజు మొదలుపెట్టి శుక్రవారం వరకు ఆయన సృష్టి అంతటినీ చేశాడు. శనివారం రోజు ఆయన సృష్టి చేయటం ఆపేసి దాన్ని చూస్తూ ఆనందించాడు. ఆయన చేసిన సృష్టి అంతటిని చూసి ఆనందించి ఆ 7వ రోజైన శనివారాన్ని ఆయన విశ్రాంతి దినముగా ఆయన ప్రకటించాడు. ఆయన 6 రోజులు కష్టపడి పనిచేసి ఆ తర్వాత ఆయన అలసిపోయి 7వ రోజున ఆయన రెస్ట్ తీసుకున్నాడు అని కాదు దాని అర్థం.
ఆయన 6 రోజులు సృష్టి చేసి 7వ రోజున ఆయన దాన్ని చూస్తూ ఆనందిస్తూ దాన్ని ఆశీర్వదిస్తూ దాన్ని పరిశుద్ధపరుస్తూ ఆ 7వ దినాన్ని ఆయన విశ్రాంతి దినముగా మార్చేశాడు. అంటే అది విశ్రాంతి దినము అనేది దేవుని కొరకు కాదు. ఆ 6 రోజుల్లో ఆయన చేసిన సమస్త సృష్టిలో ఆయన సృష్టించిన మానవునికి 7వ రోజుని విశ్రాంతి దినముగా చేశాడు. ఇంకొక విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేయాలి అని అనుకుంటున్నాను. ఈ 6 రోజుల సృష్టి కేవలము మానవుడికి భూమికి సంబంధించినది మాత్రమే. ఈ 6 రోజుల సృష్టి. కానీ ఈ 6 రోజుల సృష్టి కంటే ముందు దేవుడు చాలా వాటిని సృష్టించాడు. ఈ 6 రోజుల సృష్టి కాకుండా అంతకుముందు దేవుడు తన సృష్టిని అనంతమైన విశ్వాన్ని ఆయన చేశాడు. ఉదాహరణకి దేవదూతుల్లో చాలా దేవదూతలు ఉన్నారు. కెరూబులు అనే దేవదూతలు ఉన్నారు. సెరాఫులు అనే దేవదూతలు ఉన్నారు. కోటాను కోట్ల దేవదూతలు ఉన్నారు. జీవులు ఉన్నారు. ఆయన రాజ్యం ఉంది. ఇదంతా ఎప్పుడు సృష్టింపబడిందో, ఎలా సృష్టింపబడిందో ఇదంతా మనకి బైబిల్ చాలా క్లియర్గా ఏమి ఇవ్వలేదు. 6 రోజుల సృష్టి ఇవ్వబడింది. ఈ 6 రోజుల సృష్టి కేవలం భూమికి సంబంధించింది. ఈ 6 రోజుల సృష్టి మానవునికి సంబంధించింది. దేవుడు ఈ 6 రోజులు మానవునికి సంబంధించి భూమి మీద చేసిన సృష్టిని మాత్రమే మనం ఆదికాండం 1వ అధ్యాయంలో ధ్యానం చేస్తున్నాము. ఈ యొక్క ఆదికాండం 1వ అధ్యాయంలో 9వ వచనం ఇప్పుడు మనం ఏం చదివామంటే, దేవుడు ఆకాశము క్రిందనున్న జలములు ఒక్క చోటనే కూర్చబడి ఆరిన నేల కనబడును గాక అని పలుకగా ఆ ప్రకారమాయను అని రాయబడింది. దేవుని బిడ్డ, ఈ వచనం మనకు అర్థం కావాలి అంటే నేను ఇంతకుముందు చెప్పిన వాక్యాన్ని మీకు ఇంకొకసారి జ్ఞాపకం చేస్తాను. దేవుడు ఆదియందు భూమి ఆకాశాలను సృష్టించాడు. దేవుడు ఆదియందు అంటే ఈ సృష్టి ఆరంభంలో భూమిని సృష్టించాడు. భూమిని ఎలా చేశాడు? భూమి ఆరిన నేల. భూమి అంటే ఆరిపోయిన నేల, అంటే పొడి నేలని భూమి అని అంటారు. ఈ భూమిని దేవుడు చాలా అందమైనదిగా చేశాడు. చాలా అద్భుతమైనదిగా దీన్ని సృష్టించాడు. ఆ భూమి మీద మనుషులు నివసించేటట్లు, అది నివాస యోగ్యంగా ఉండేటట్లు చేశాడు. యెషయా గ్రంథం 45వ అధ్యాయం 18వ వచనం చూస్తే, ఈ భూమి నిరాకారంగా శూన్యంగా సృష్టింపబడాల. ఈ భూమి ఒక మంచి ఆకారంతో, ఈ భూమి ఒక మంచి స్థిరత్వంతో సిద్ధపరచబడి ఇది స్థాపింపబడింది. భూమి అందంగా సృష్టించాడు. భూమిని సిద్ధపరిచాడు. భూమిని స్థిరపరిచాడు దేవుడు. ఈ భూమి మీద మనుషులు నివాసం ఉండేటట్లుగా దేవుడు సృష్టించాడు. ఈ భూమిని ఒక దేవదూతకి అప్పగించాడు దేవుడు. ఆ దేవదూత పేరు లూసిఫర్. ఈ లూసిఫర్ అనే దేవదూత ఈ భూమి మీద అప్పట్లో ఉన్న పక్షుల్ని, అప్పట్లో ఉన్న మనుషుల్ని, అప్పట్లో అంటే మానవులు సృష్టింపబడక ముందు వేరే సృష్టి ఈ భూమి మీద ఉండేది. ఆ భూమి మీద ఉన్న ఆ సృష్టిని ఈ లూసిఫర్ అనే దేవదూత పరిపాలించేటట్లు దేవుడు ఈ లూసిఫర్ అనే దేవదూతకి అప్పగించాడు. ఇదే భూమి మీద అప్పట్లో ఏదైనా తోట ఉండేది. ఆ తోటలో ఒక అద్భుతమైన కొండ ఉండేది. ఆ దేవుని పర్వతం ఉండేది. ఆ పర్వతం మీద లూసిఫర్ సింహాసనం వేసుకుని కూర్చుని ఉండేవాడు. కానీ ఈ లూసిఫర్ అనే ఈ దేవదూత ఎంతో యథార్థంగా కొన్ని రోజులు దేవునికి నమ్మకంగా ఉన్నాడు. కానీ ఒకసారి అతని హృదయంలో అతను గర్వించి దేవునికి విరోధంగా తిరుగుబాటు చేస్తే అప్పుడు ఈ భూమి మీదకి దేవుడు జలప్రళయాన్ని రప్పించాడు. అప్పుడు ఈ భూమి మీద సముద్రాలు లేవు. కానీ ఈ లూసిఫర్ అనే దేవదూత చేసిన పాపాన్ని బట్టి అప్పట్లో ఉన్న రాజ్యాలు రాజుల్ని ఈ లూసిఫర్ అనే దేవదూత మోసం చేసి వాళ్ళని దేవునికి విరోధంగా లేపటాన్ని బట్టి దేవుడు ఏం చేశాడంటే ఈ భూమి మీద నీళ్ల వరదని పంపించాడు. నేను ఇంతకుముందు చెప్పాను, పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 6వ వచనంలో రాయబడింది, అప్పుడున్న ఆ లోకాన్ని దేవుడు జలప్రళయంతో నాశనం చేశాడు.
అది నశించిపోయింది. అందులో ఉన్న మొక్కలు నాశనం అయిపోయినాయి, అందులో ఉన్న జంతువులు నాశనం అయిపోయినాయి, అందులో ఉన్న పక్షులు ఎగిరిపోయినాయి, దాని మీదకి వెలుగు లేదు, అది నిరాకారంగా చీకటిగా మారిపోయింది. బైబిల్ ఏం చెప్తుంది అనంటే, అప్పుడున్న ఆ భూమిని 104వ కీర్తన 6వ వచనం చెప్తుంది, అప్పుడున్న ఆ భూమి మీదకి నీళ్ళని ఒక వస్త్రం వలె కప్పేశాడంట. ఇది భూమి అనుకోండి, ఈ భూమి మీద నీళ్ళను ఒక వస్త్రం వలె కప్పేశాడు. అయితే ఒకరోజు దేవుడు ఏమనుకున్నాడంటే, తిరిగి ఈ భూమిని నీళ్లలో నుంచి బయటికి తీసుకురావాలనుకున్నాడు. ఈ భూమిని ఏ నీళ్ళైతే కప్పి ఉన్నాయో ఆ నీళ్ల లోపల నుంచి భూమిని బయటికి తీసుకొచ్చి తిరిగి దాని మీద పక్షుల్ని, జంతువుల్ని, మానవుల్ని, రాజ్యాల్ని తిరిగి దేవుడు తీసుకురావాలి అని అనుకున్నాడు. అని అనుకుని దేవుడు ఏం చేశాడంటే, ఆయన ముందు రోజు వెలుగు కమ్మని పలికాడు, వెలుగు వచ్చింది. రెండవ రోజు ఆ జలములు, ఈ జలములు అంటే దాని మీద కప్పబడిన ఆ జలములు ఏవైతే ఉన్నాయో ఆ జలములన్నీ సగభాగం పైకి వెళ్ళాలి అని ఆయన ఆజ్ఞాపించాడు. అప్పుడు ఈ భూమిని కప్పేసి ఉన్న ఈ నీళ్లు, సగం నీళ్లు పైకి వెళ్ళిపోయినాయి, మిగిలిన నీళ్లు భూమిని కప్పేసే ఉన్నాయి. బైబిల్ చెప్తుంది 104వ కీర్తన 6వ వచనం, 7వ వచనం, 8వ వచనం చెప్తుంది, ఈ భూమిని నీళ్ళు ఒక వస్త్రం వలె కప్పేసి ఉన్నాయంట. కప్పేసి ఉంటే దేవుడు ఆ కప్పేసి ఉన్న నీళ్ళకి ఆజ్ఞాపించాడు. ఆ ఆజ్ఞ ఎలా వెళ్ళింది అంటే ఒక ఉరుము వలె వెళ్ళింది. బైబిల్లో రాయబడింది 104వ కీర్తన 7వ వచనం, 8వ వచనం మనం చదివితే, ఆయన ఎప్పుడైతే జలములు ఒక పక్కకి వెళ్ళిపోవాలి అని చెప్పాడు. ఎప్పుడు చెప్పాడు? ఆదికాండం 1వ అధ్యాయం 9వ వచనం చూడండి, నేను చదువుతున్నాను. దేవుడు ఆకాశము క్రిందనున్న జలములు ఒక్క చోటనే కూర్చబడి ఆరిన నేల కనబడును గాక అని పలికాడంట. ఈ నీళ్ళు ఏవైతే భూమిని కప్పున్నాయో దేవుడు ఏం చెప్పాడంటే, ఈ నీళ్ళన్నీ ఒక పక్కకి వెళ్ళిపోయి ఆ నీళ్ల మధ్యలో ఉన్న భూమి ఒక పక్కకు వచ్చును గాక, నీళ్ళన్నీ ఒక పక్కకి వెళ్ళి ఆరిన నేల బయటకు వచ్చును గాక, ఆరిన నేల కనబడును గాక అని అంటే, ఆ భూమిని కప్పేసి ఉన్న ఆ నీళ్ళన్నీ ఎప్పుడైతే దేవుని స్వరాన్ని విన్నాయో, ఆ నీళ్ళన్నీ దేవుని స్వరాన్ని ఎలా విన్నాయి అంటే ఒక ఉరుము వలె విన్నదంట. ఆ నీళ్ళన్నీ దేవుడు మాట్లాడినప్పుడు ఆ నీళ్ళన్నీ దేవుని గద్దింపును విన్నాయి. దేవుడు ఆ నీళ్ళని గద్దించాడు. ఇది బైబిల్లో రాయబడింది. 104వ కీర్తన 7వ వచనం, 8వ వచనం మనం చదివితే అక్కడ రాయబడింది, ఆ నీళ్లను దేవుడు గద్దిస్తే నీళ్ళన్నీ ఒక పక్కకి వెళ్ళిపోయినాయి. అప్పుడు ఆరిన నేలగా ఉన్న ఆ భూమి పైకొచ్చింది. పైకొచ్చినప్పుడు ఈ నీళ్ళు ఏం చేశాడంటే దేవుడు, ఈ నీళ్ళన్నీ పక్కకి వెళ్ళిపోయినాయి, కానీ కొన్ని నీళ్ళు భూమి లోపల కొన్ని స్థలాలు ఉన్నాయండి. మనం ఏ నేల మీద అయితే నిలబడ్డామో, ఏ నేల మీద అయితే నడుస్తున్నామో, ఏ నేల మీద అయితే మనం జీవిస్తున్నామో, ఇదే నేల కిందకి దేవుడు కొన్ని నీళ్లను పంపించాడు. మనం ఈ భూమి కింద దేవుడు ఆ రోజు ఏం చేశాడంటే మహా అగాధ ఓటలు పెట్టాడంట. దేవుని బిడ్డ, మీరు బైబిల్ చదివితే ఆదికాండం 7వ అధ్యాయం 11వ వచనం, అలాగే ఆదికాండం 8వ అధ్యాయం 2వ వచనం మీరు చదివితే భూమి లోపల మహా అగాధ ఓటలు ఉన్నాయట. ఆ రోజు ఈ నీళ్ళన్నీ ఎక్కడికి వెళ్ళి అంటే, కొన్ని నీళ్లు సైడ్కి వెళ్ళిపోయినాయి, ఆరిన నేల బయటకు వచ్చింది. కానీ కొన్ని నీళ్ళు ఎక్కడికి వెళ్ళి అంటే భూమి లోపలికి వెళ్ళిపోయినాయి. భూమి లోపల మహా అగాధ ఓటలు ఉన్నాయి అంటండి. మహా అగాధ ఓటలు ఉన్నాయి, మామూలు ఓటలు కాదు, ఏదో ఒక చిన్న ఓట లేకపోతే ఒక పెద్ద ఓట కాదు, మహా అగాధ ఓటలు భూమి కింద ఉన్నాయి. అంటే భూమిని తొమితే నీళ్లు రావాలి, అలా దేవుడు పెట్టాడు. కొన్ని నీళ్ళని దేవుడు గద్దించినప్పుడు నీళ్లు కొండలెక్కిపోయినాయి అంట. ఇది ఎక్కడ రాయబడిందంటే 104వ కీర్తన 8వ వచనంలో రాయబడింది. దేవుడు ఈ దేవుని వాక్యం ఏం చెబుతుందంటే, ఆయన గద్దెంపగానే అవి అన్ని నీళ్ళన్ని కొండలెక్కిపోయి లోయల్లోకి వెళ్ళిపోయినాయి, దాక్కున్నాయి ఆ నీళ్లు. అందుకని కొన్నిసార్లు కొండల్లో బండల్లో నుంచి నీళ్లు రావటం మనం చూస్తాం. వాటి సోర్స్ ఎక్కడుందో మనకు అర్థం కాదు, కానీ ఆ నీళ్లు కొండల్లో నుంచి ప్రవాహంగా వస్తూ ఉంటాయి, ఎప్పుడు వస్తానే ఉంటాయి. కారణం ఏంటంటే దేవుడు భూమి లోపల
కొండల పైన కొన్ని ఓటలు పెట్టేశాడు. ఆ ఓటల్లో నుంచి నీళ్ళు ఎప్పుడు వస్తానే ఉంటాయి. ఆ ఓటలను ఏమంటున్నాడంటే మహా అగాధ ఓటలు అంటున్నాడు. ఇంకా ఆదికాండం 7వ అధ్యాయం 11వ వచనం, ఆదికాండం 8వ అధ్యాయం 2వ వచనంలో ఈ రెండు చోట్ల ఇంకో చోట నీళ్లు ఉన్నట్టుగా చెబుతున్నాయి. అవి ఎక్కడంటే పైన ఆకాశపు తూములు ఉన్నాయి అంటండి. ఆకాశంలో నీళ్లు ఉన్నాయి, అక్కడ తూములు ఉన్నాయి. వాటిని దేవుడు తెరవాలనుకున్నప్పుడు తెరుస్తాడు. ఆకాశంలో నీళ్లు ఉన్నాయి దేవుని బిడ్డ, దానికి తూములు ఉన్నాయి, అంటే దానికి తలుపులు ఉన్నాయి, దానికి డోర్లు ఉన్నాయి. ఆ తూముల్ని గనక దేవుడు విప్పాడు అనుకోండి, భూమి మునిగిపోతుంది. భూమి పూర్తిగా మునిగిపోతుంది. ఇక భూమికి అవకాశం లేదు. అంతటి ఆ నీళ్లు ఆకాశంలో దేవుడు పెట్టాడు. దేవుని బిడ్డ, సముద్రాలకి ఆయన ఒక హద్దు వేశాడంట. సముద్రాలు మన మీదికి దాటి రాకుండా, ఆరిన నేల మీదకి తిరిగి నీళ్లు రాకుండా ఆయన సముద్రానికి ఒక ఎల్లలు వేసేశాడు. సరిహద్దులు ఆయన నియమించాడు. యోబు గ్రంథం 38వ అధ్యాయం 8వ వచనం మనం చదివితే అక్కడ ఏం రాయబడిందంటే, సముద్రాలకి అంటే ఏ నీళ్ళైతే భూమి నుంచి పక్కకి వెళ్ళిపోయినాయో ఆ నీళ్ళకి దేవుడు ఒక సరిహద్దు పెట్టేశాడు, దానికి తలుపులు పెట్టేశాడు. ఆ నీళ్లు ఎప్పటికీ ఇక భూమి మీదకి రాకూడదు అని దేవుడు దానికి హద్దుని నియమించాడు. ఎప్పుడైతే మనిషి భూమి మీద పాపం చేస్తున్నాడో, మనిషిని నాశనం చేయటానికి, అలాంటప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడంటే సముద్రానికి ఏ బౌండరీస్ అయితే పెట్టాడో, సముద్రానికి ఏ తలుపులు అయితే పెట్టాడో వాటిలో ఒక తలుపు తీశాడు అనుకోండి, సునామీలాగా మన మీదకి నీళ్ళు వచ్చేస్తున్నాయి. నోవాహు దినాల్లో సముద్రాలు పొంగినాయి, లోపల భూమి కింద ఉన్న మహా ఓటలన్నీ బయటకు వచ్చినాయి, ఆకాశపు తూములు విప్పబడినాయి. మీకు అర్థమవుతుందా? భూమి ఒకప్పుడు నీళ్లతో కప్పబడింది. నీళ్లతో కప్పబడిన ఈ భూమిని దేవుడు ఆజ్ఞాపించాడు, ఒకవైపుకి నీళ్ళు వెళ్ళిపోవాలి. అవన్నీ ఒకవైపుకి వెళ్ళిపోయినాయి. కొన్ని నీళ్ళని భూమి కింద మహా అగాధ ఓటలుగా పెట్టేశాడు, కొన్ని నీళ్ళని ఆకాశంలో ఆయన పెట్టేశాడు. దేవుని బిడ్డ, నీళ్ళు ఇప్పుడు ఎక్కడెక్కడ ఉన్నాయో చెప్తున్నాను వినండి. బైబిల్ చెప్తుంది, ఆదికాండం 7వ అధ్యాయం 11వ వచనం, ఆదికాండం 8వ అధ్యాయం 2వ వచనం ప్రకారం ఆకాశంలో నీళ్ళు ఉన్నాయి, ఆ నీళ్ళకి తూములు ఉన్నాయి. వాటిని గనక విప్పితే ఆ నీళ్లు తిరిగి భూమి మీదకి వస్తాయి, ఈ భూమి మునిగిపోతుంది. మళ్ళీ దేవుని వాక్యం చెప్తుంది, భూమి లోపల భూమి కింద మహా అగాధ ఓటలు ఉన్నాయి, అవి గనక బయటకు వస్తే భూమి మునిగిపోతుంది. మళ్ళీ బైబిల్ చెప్తుంది, సముద్రాలకి దేవుడు ఎల్లలు వేశాడు, సముద్రాలకి దేవుడు ఒక తలుపు పెట్టాడు. ఆ తలుపులు గనక తీశాడు అని అంటే సముద్రాలు భూమి మీదకి పొంగి వస్తాయి. భూమి అన్ని వైపుల నీళ్ల చేత ఆవరింపబడి ఉంది. ఇప్పుడు దేవుడు ఏమాత్రం ఆజ్ఞాపించిన నీళ్లు భూమి మీదకి వచ్చేస్తాయి. దేవుని బిడ్డ, దేవుని బిడ్డ, నోవాహు జలప్రళయం అప్పుడు దేవుడు ఈ మూడిటికి ఆజ్ఞాపించాడు. ఏ మూడిటికి ఆజ్ఞాపించాడు? నోవాహు జలప్రళయం అప్పుడు, నోవాహు దినములలో భయంకరమైన పాపం ఈ భూమి మీద జరుగుతుంది. నోవాహు దినాల్లో భయంకరమైన పాపం జరుగుతున్నప్పుడు దేవుడు ఆ పాపాన్ని చూసి తట్టుకోలేనప్పుడు దేవుడు నోవాహుతో చెప్పాడు, నోవాహు, నేను భూమి యొక్క ఓటలు, మహా అగాధ ఓటలు తెరుస్తాను, ఆ నీళ్ళన్నీ భూమి లోపల నుంచి పైకి వచ్చేస్తాయి, అప్పుడు ఈ భూమి మునిగిపోతుంది. అంతేకాదు నోవాహు, కొన్ని నీళ్ళని నేను ఆకాశంలో పెట్టాను, దాని తూములు నేను విప్పుతాను. ఎప్పుడైతే ఆకాశంలో ఉన్న ఆ తూములు విప్పుతానో ఆ నీళ్లు కూడా భూమి మీదకు వస్తాయి. నేను అంతేకాదు ఆ నోవాహు, నేను సముద్రం యొక్క తలుపులు తెరుస్తాను. సముద్రం యొక్క తలుపులు తెరిచినప్పుడు సముద్రంలో ఉన్న నీళ్లు కూడా ఈ ఆరిన నేల మీదకు వచ్చేస్తాయి. అప్పుడు 3 విధాలుగా ఈ యొక్క భూమి నాశనం అవుతుంది అని దేవుడు చెప్పాడు. దేవుని బిడ్డ, ఆకాశంలో నీళ్లు ఉన్నాయి, భూమి కింద ఓటల్లో నీళ్లు ఉన్నాయి, భూమి పక్కన సముద్రాలలో నీళ్లు ఉన్నాయి. ఈ మూడిటిని గనక దేవుడు విప్పాడు అని అంటే ఈ భూమి పూర్తిగా నీళ్ల చేత కప్పబడిపోతుంది. ఈ భూమి తిరిగి నిరాకారంగా మారిపోతుంది. ఈ భూమి మీద సృష్టి నాశనం అయిపోతుంది. దేవుని బిడ్డ, అయితే దేవుడు ఈసారి ఆకాశంలో ఉన్న ఆ నీటి తూములను విప్పడు.
ఈసారి భూమి కింద ఉన్న ఈ యొక్క ఓటల్ని బయటికి తీయడు. ఈసారి సముద్రాలు పొంగి ఈ భూమిని నాశనం చేయవు. దేవుడు ఈసారి ఏం చేయబోతున్నాడంటే, అది నోవాహు దినాల్లో నీటితో ఈ భూమిని నాశనం చేశాడు. నీటితో అప్పుడున్న ఆ యొక్క దినముల మనుషులని చంపేశాడు. కానీ ఇప్పుడు పాపం పెరిగిపోతుంది. భూమి మీద పాపం వెంబడి పాపం, అతిక్రమం వెంబడి అతిక్రమం, దోషం వెంబడి దోషం పెరిగిపోతుంది. నా జీవితంలో, నా వ్యక్తిగత జీవితంలో, అలాగే మీ జీవితాల్లో, వ్యక్తిగత జీవితాల్లో మనం పరిశీలన చేసుకున్నప్పుడు కొన్నిసార్లు మనం తప్పిపోతున్నాం. తప్పిపోయిన వెంటనే మనము ఆ పాపాన్ని ఒప్పుకుని సరి చేసుకుని తిరిగి దేవుని దగ్గరికి వస్తే దేవుడు మనల్ని క్షమిస్తాడు. కానీ మనం ఏం చేస్తున్నామంటే, చాలాసార్లు పాపం చేసి దానికి రిపెంట్ అవ్వకుండా, దేవుని దగ్గరికి రాకుండా, పాపంలో కొనసాగుతా, పాపంలో జీవిస్తా, పాపంలోనే మనం జీవిస్తూ ఉంటుంటే భూమి మీద పాపం పెరిగిపోయిద్ది. ఎప్పుడైతే ఈ పాపం పెరిగిపోతుందో అప్పుడు దేవుడు మరలా ఇంకోసారి భూమిని నాశనం చెయ్యాలి అని తీర్మానించుకున్నప్పుడు ఈసారి ఆకాశంలో ఉన్న తూముల నీళ్ళని భూమి మీదకి పంపించడం, ఈసారి భూమి కింద ఉన్న మహా అగాధ ఊటలను తెరవడం, ఈసారి సముద్రాలని పొంగింపజేసి భూమిని నాశనం చేయడు. ఈసారి ఆయన ఒక ప్రత్యేకమైన కార్యం చేయబోతున్నాడు. మొదట్లో అయితే లూసిఫర్ అనే దేవదూత పాపం చేసినప్పుడు ఈ భూమిని నీటి వరదతో నాశనం చేశాడు. రెండోసారి నోవాహు దినాల్లో ఉన్న మనుషులు పాపం చేసినప్పుడు నీటి వరదతో నాశనం చేశాడు. కానీ మూడోసారి ఈ సృష్టి అంతటిని అగ్నితో కాల్చబోతున్నాడు దేవుని బిడ్డ. ఈసారి బైబిల్ వాక్యం ఏం చెప్తుంది అని అంటే, నేను మరలా చెప్తున్నాను, ఈసారి ఇంతకుముందు లూసిఫర్ చేసిన పాపాన్ని బట్టి ఇదే భూమి నీటి వరదలో మునిగి నశించిపోయింది. నేను మరలా చెప్తున్నాను, నోవాహు దినాల్లో మనుషులు చేసిన పాపాన్ని బట్టి అప్పుడున్న మనుషులు నీటి వరదలో మునిగి నశించిపోయారు. కానీ మూడవసారి అంటే ఈ సమయంలో, ఈ దినములలో ఈసారి దేవుడు ఈ భూమిని నీటి వరదతో నాశనం చేయడు. నీటి వరదని ఈ భూమి మీదకి పంపించి మనుషుల్ని చంపడు. ఇప్పుడు ఏం చేస్తాడనంటే, తీర్పు జరగబోతుంది. ఆ టైంలో ఈ భూమిని నీటితో కాకుండా అగ్నితో కాల్చబోతున్నాడు. నీటితో కాకుండా అగ్నితో కాలబోతుంది. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 7వ వచనం చదివితే బైబిల్ ఏం చెప్తుందంటే, అప్పుడున్న లోకం నీటి వరదలో మునిగి నశించిపోయింది, కానీ ఇప్పుడున్న ఈ లోకాన్ని దేవుడు అగ్ని కొరకు భద్రం చేశాడంట. అగ్ని రెడీగా ఉంది. ఈసారి భూమి మొత్తాన్ని కాల్చేయటానికి అగ్ని రెడీగా ఉంది. ఎంత అగ్ని రెడీ చేశాడో తెలుసా మీకు? బైబిల్లో రాయబడింది. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 10, 11, 12 వచనాలు మనం చదివితే, మనం ఏ ఆకాశాలను అయితే చూస్తున్నామో ఆ ఆకాశాలు అగ్నితో కాలిపోబోతున్నాయి. మనం ఏ భూమితో అయితే, ఈ భూమి మీద అయితే నిలబడ్డామో ఆ భూమిని దేవుడు అగ్నితో కాల్చబోతున్నాడు. పంచభూతాలు మహావేంద్రంతో లయం కాబోతున్నాయి. ఆకాశములు లయం కాబోతున్నాయి. దేవుని బిడ్డ, గొప్ప శబ్దంతో లయం కాబోతున్నాయి. ఒకరోజు ఏ సృష్టినైతే మనం ఇప్పుడు చూస్తున్నామో ఈ సృష్టి అంతా అగ్నితో కాల్చబడే దినాలు కొద్ది దినాల్లోనే ఉన్నవి. దేవుడు లోకాన్ని సృష్టించేటప్పుడు అది చాలా మంచిదిగా ఉంది అని చెప్పాడు. ఆయన మొదటి దినాన ఈ భూమి మీద వెలుగును సృష్టించినప్పుడు ఆయన అన్నాడు, చాలా మంచిగా ఉంది అన్నాడు. ఆయన ఆరిన నేలను సృష్టించినప్పుడు చాలా మంచిగా ఉంది అన్నాడు. ఆయన మొక్కల్ని సృష్టించినప్పుడు చాలా మంచిగా ఉంది అని అన్నాడు. ఆయన పక్షుల్ని, జంతువుల్ని, మానవుల్ని, ఆకాశంలో ఉన్న సూర్య చంద్ర నక్షత్రాలని ఇవన్నీ సృష్టించినప్పుడు ఆయన అన్న మాట ఏంటంటే, ఇది చాలా మంచిగా ఉంది అని. మనము మంచిగా ఉన్న సృష్టిని మంచిగా ఉంచితే అంతా మంచిగా ఉంటుంది. ఆయన మనల్ని మంచిగా తయారు చేశాడు. మనము మంచిగా ఉంటే అంతా మంచిగా ఉంటుంది. కానీ మనం ఏం చేస్తున్నామంటే, ఆయన చేసిన సృష్టిని నాశనం చేస్తున్నాము. ఆయన సృష్టి అయిన ఆయన చేతి పనిని పాడు చేస్తున్నాము. మనల్ని మనం పాడు చేసుకుంటున్నాము. సృష్టిని నాశనం చేస్తూ సృష్టికర్తకు వ్యతిరేకంగా మనం కోపం తెప్పిస్తూ, ఆయన పరిశుద్ధుడైతే మనం అపరిశుద్ధంగా జీవిస్తూ, ఆయన మంచిగా చేసిన దానిని మనం చెడ్డగా మారుస్తూ ఉంటుంటే ఆయనకి కోపం వచ్చేస్తుంది, ఆయనకు ఉగ్రత వచ్చేస్తుంది, ఆయనకి కోపం
కోపం, ఆయనకి ఉగ్రత వచ్చేసినప్పుడు మొదటిసారి లూసిఫర్ చేసిన పాపాన్ని బట్టి నీటి వరదతో అప్పుడున్న సృష్టిని నాశనం చేశాడు. తర్వాత నోవాహు దినములలో మనుషులు చేసిన పాపాన్ని బట్టి దేవుడు ఆకాశపు తూములు, భూమి యొక్క ఓటలు, సముద్రపు నీరుని ఉపయోగించి అప్పుడున్న మనుష్య జాతిని, సృష్టిలో ఉన్న జంతువులను చాలా వాటిని ఆయన చంపేశాడు. కానీ ఈసారి మనం మానవులు చేసే పాపాన్ని బట్టి, మానవులుగా మనం చేసే అతిక్రమాలు, దోషాలను బట్టి ఆయన చేసిన సృష్టిని మనం నాశనం చేయటం ద్వారా ఆయన పోలికలో పుట్టిన, ఆయన పోలికలో సృజింపబడిన మనము కూడా ఆయనకి వ్యతిరేకంగా చేసే పాపాలని బట్టి ఆయన ఈసారి ఏం చేస్తాడంటే అగ్నితో ఆకాశాల్ని, భూమిని, ఈ సృష్టిలో ఉన్న సమస్తాన్ని, ఆయనకి ఇష్టం లేని మనుషులందరినీ ఆయన అగ్నితో కాల్చేయబోతున్నాడు. దేవుని బిడ్డ, పంచభూతాలు మహావేంద్రంతో లయం కాబోతున్నాయి. ఆకాశంలో అగ్నితో రౌలుకోబోతున్నాయి. ఆయన మహాశబ్దంతో ఇవన్నీ కాలిపోబోతున్నాయి. వీటన్నిటినీ కాల్చడానికి దేవుడు అగ్నిని రెడీ చేస్తున్నాడండి. దేవుని బిడ్డ, ఈరోజు లెట్స్ రిపెంట్, మనం పశ్చాత్తాపడదాం. దేవుని బిడ్డ, పాపము చేయని నరుడు ఒక్కడు కూడా లేడండి. అందరూ పాపం చేసేశారు. ఒకవేళ మీరు అనుకోవచ్చు, నేను పాపం చేయలేదు, నాకు ఎలాంటి దోషం లేదు అని నువ్వు అనుకోవచ్చు. మీరు పాపం చేయకపోయినా, మీరు ఎలాంటి దోషం చేయకపోయినా ఒక విషయం మీరు జ్ఞాపకం పెట్టుకోవాలి. మన పితరులు చేసిన పాపాలు కూడా మన మీద శాపాలుగా వచ్చేస్తాయి. మన పితరులు ఎవరైతే చేశారో వాళ్ళ పాపాలు మన మీదకి ట్రాన్స్ఫర్ అవుతాయి. వాటిని ఏమంటారంటే జన్మ పాపాలు. ఆ తర్వాత మనం పుట్టిన తర్వాత మనం చేసే పాపాలని కర్మ పాపాలు అని అంటారు. ఈ జన్మ పాపాలు, ఈ కర్మ పాపాలు, వీటన్నిటిని, పితృ పారంపర్యమైన మన వ్యర్థ ప్రవర్తనని వీటన్నిటి నుంచి విడిపించడానికి యేసు ప్రభు తన రక్తాన్ని చిందించాడు. దేవుని బిడ్డ, ఈరోజు మన జీవితాల్ని యేసు ప్రభుకి అప్పగిస్తే ఆయన అమూల్యమైన రక్తం, ఆయన నిష్కల్మషమైన రక్తం, ఆయన పవిత్రమైన రక్తం, ఆయన పరిశుద్ధమైన రక్తం, గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తం, నిర్దోషమైన ఆ రక్తం మనల్ని ఒక్కసారి కడిగింది అని అంటే మన జన్మ పాపాలు, మన కర్మ పాపాలు, అన్ని పాపాలు ఆయన రక్తంలో కడగబడి మనం పరిశుద్ధపరచబడతాం. దేవుని బిడ్డ, ఆయన చేసిన సృష్టిలో ఉన్న మనము ఆయనకి ఇష్టలుగా జీవిస్తాం. దేవుని బిడ్డ, ఇందాక మనం చదివాం ఈ ఆదికాండం 1వ అధ్యాయం 9-10 వచనాల్లో, ఆరిన నేల కనబడాలి అని నీటిని ఆయన గద్దిస్తే నీరు కొండలెక్కిపోయింది, లోయల్లోకి వెళ్ళిపోయింది, మహా అగాధ ఓటలో లోపలికి నీళ్ళు వెళ్ళిపోయినాయి. కొన్ని నీళ్లు ఆకాశంలోకి వెళ్ళిపోయినాయి, కొన్ని నీళ్లు సముద్రాలుగా ఒక పక్కకి వెళ్ళిపోయినాయి. ఆరిన నేల మీద ఇప్పుడు నువ్వు నేను నిలబడ్డాం. దేవుని బిడ్డ, ఈ ఆరిన నేలని దేవుడు చూసి ఇది చాలా మంచిగా ఉంది అని దేవుడు అనుకున్నాడు. ఈ ఆరిన నేలకి దేవుడు పెట్టిన పేరు భూమి. ఏ నీళ్ళు అయితే పక్కకి వెళ్ళిపోయినాయో వాటికి దేవుడు పెట్టిన పేరు సముద్రాలు. ఒక పక్క సముద్రాలు ఉన్నాయి, ఇంకో పక్క భూమి ఉంది. ఈ భూమిని ఆరిన నేలగా దేవుడు సృష్టించాడు. దేవుని బిడ్డ, ఈరోజు ఒక తీర్మానం చేసుకో. నువ్వు ఏ భూమి మీద అయితే ప్రతిరోజు నడుస్తున్నావో ఆ భూమి నీది కాదు. ఏ భూమినైతే డబ్బులిచ్చి ఇంకొకళ్ళ దగ్గర నువ్వు కొనుక్కోవాలి అని అనుకుంటున్నావో, ఏ భూమినైతే నీ డబ్బులతో నువ్వు అమ్ముతున్నావో ఆ భూమిని నువ్వు సృష్టించలా. ఆ భూమిని నీ దగ్గర కొనే వ్యక్తి సృష్టించలా, నీకు అమ్మే వ్యక్తి సృష్టించట్లా. భూమి యెహోవాది, భూమి దేవుంది, ఆయన సృష్టించాడు. ఒకప్పుడు ఈ భూమి నీటి మధ్యలో ఉంది, నిరాకారంగా ఉంది, శూన్యంగా ఉంది. అలాంటి భూమిని దేవుడు పైకి తీసుకొచ్చి దాన్ని నివాస యోగ్యంగా మార్చేసి దేవుడు తిరిగి దాన్ని నీకు ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడో తెలుసా? ఆ భూమి మీద మీరు నేను జీవిస్తా ఆయనకి ఇష్టంగా మనం జీవించాలి అని. ఈరోజు ఒక తీర్మానం చేసుకోండి. దేవుని బిడ్డ, భూమి మనది కాదు, ఈ సృష్టి మనది కాదు, ఈ సృష్టిలో ఏది నీ సొంతం కాదు. బైబిల్ ఏం చెప్తుంది అని అంటే, మనం ఈ లోకంలోకి ఏమి తీసుకొని రాలేదు, మనం ఈ లోకంలో నుంచి ఏమి తీసుకొని వెళ్ళలేము. కానీ దేవుడు మనల్ని సృష్టించాడు. తిరిగి మనం దేవుని దగ్గరికి వెళ్ళి మనము చేసిన ప్రతి పనిని బట్టి మనం దేవునికి లెక్క అప్పజెప్పవలసి ఉన్నది. దేవుని బిడ్డ, ఆకాశ మహాకాశాలు ఒకరోజు రాబోతున్నాయి. ఆకాశ మహాకాశాలు ఆయన సన్నిధిలో నిలబడలేవండి. బైబిల్ ఇంకా ఏం చెప్తుంది అని అంటే, ఆయన కొత్త ఆకాశం కొత్త భూమి చేయబోతున్నాడు. అక్కడ సముద్రాలు ఇక ఉండవు. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 1వ వచనంలో రాయబడింది. దేవుని బిడ్డ, దేవుణ్ణి నీ నమ్ముకుంటే
మన జీవితాలు ఆశీర్వాదంగా మారిపోతాయి. యేసుక్రీస్తుని నమ్ముకుంటే మన జీవితాలు అత్యద్భుతంగా దేవుని సన్నిధిలో నిలబడేటట్లుగా యేసు ప్రభు మనల్ని చేస్తాడు. దేవుని బిడ్డ, ఆరిన నేల మీద ఉన్న మీరు నేను మన జీవితాల్ని మనల్ని సృష్టించిన సృష్టికర్తకి యేసుక్రీస్తు ప్రభు వారి ద్వారా అప్పగించుకుందాం. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ దయచేయను గాక. దయచేసి అందరు కళ్ళు మూసుకోండి, ఈ ప్రార్థనలో ఏకీభవించండి. ప్రియమైన పరలోకంలో ఉన్న పరిశుద్ధ తండ్రి, ఈ భూమి మాది కాదు నాయన, ఈ సృష్టి మాది కాదు తండ్రి. వీటన్నిటినీ మీరు సృష్టించారు నాయన. తండ్రి, సృష్టికర్తవైన నీకు మా జీవితాన్ని అప్పగించుకుంటున్నాం ప్రభువా. సృష్టికర్తవైన నీకు మా సమస్తాన్ని అప్పగించుకుంటున్నాం తండ్రి. అయ్యా, ఇప్పటి వరకు నేను చేసిన పాపములు నాయన, ఈ ప్రోగ్రాంని చూస్తూ వింటూ ఉన్న ప్రతి కుమారుడు కుమార్తె వారు చేసిన పాపాలు వీటన్నిటిని కూడా మీ సన్నిధిలో ఒప్పుకుని వాటిని విడిచిపెడుతున్నాం ప్రభువా. మా పాపములు క్షమించండి తండ్రి నాయన, మా అతిక్రమాలు క్షమించండి, మా దోషాలు క్షమించండి. మమ్మల్ని మీ కుమారుడు మా ప్రభు అయిన యేసు రక్తంతో కడగండి నాయన. ఈ టీవీ ప్రోగ్రాంని చూస్తున్న ప్రతి కుమారుని ఒక్కసారి మీరు తాకండి తండ్రి. వారి మీదకి మీ అభిషేకాన్ని పంపించండి. మీ బలమైన అభిషేకం, మీ బలమైన హస్తం, మీ బలమైన సన్నిధి ప్రతి కుమారుడు కుమార్తె మీదకి దిగొచ్చులాగా దీవించండి. ఎవరైనా రోగులు ఉంటే వారిని ముట్టి తాకి స్వస్థపరిచి ఆశీర్వదించమని యేసు నామంలో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ద లార్డ్.